పాలనలో రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం తెదేపా అధినేత చంద్రబాబు. ఇక జగన్ సీఎం కాదు సారా వ్యాపారి. ఎన్నికల ముందు కురుక్షేత్రంలో కూటమిదే విజయమన్న పవన్ కళ్యాణ్. ఇక మోదీ పాలనపై అభిమానంతోనే భాజపాలో చేరికలు. కవిత అరెస్టుపై బారాస ఆందోళన సరికాదు. మొన్న కిడ్నాప్ చేసి తీసుకుపోయినా కూడా ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇక బీఆర్ఎస్ అర్థం చేసుకోవాలి వారి పరిస్థితి ఎట్లున్నది బీఆర్ఎస్ పార్టీది అనేది. కిడ్నాప్ చేసి తీసుకుపోయి కేసీఆర్ ముందు కూర్చోబెట్టి నువ్వు ఓకయ్యా పోకయ్యా అని చెప్పినా కూడా వినకుండా బయటికి విన్నానంటే వాళ్ళను కట్టేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినటట్లేరు. ఇక ఒక రకంగా వాళ్ళని కట్టేసినా కూడా తాడు కూడా దింపుకొని బయటకు వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. కట్టేసినా ఆగేటట్లేరు ఇక ఎవరు కూడా. ఇన్ని జరుగుతున్నా ఎన్ని చేసినా తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినా కూడా ఆరు రమేష్ ఆగకుండా బీజేపీలో చేరిపోయాడు. ఇక వరంగల్ టికెట్కి సంబంధించి ఇవాళ ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇక మరోవైపు విషయం ఏంటంటే 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది వాళ్ళు, అవినీతి చేసింది వాళ్ళు, అక్రమాలకు పాల్పడ్డది వాళ్ళు, అన్ని రకాలుగా మీరు ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకుల మీద పదే ఆరోపణలు చేసి అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ప్రజల్లో కొంత అవగాహన కల్పించింది. ఈరోజు ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళు ప్రతిపక్షంలోకి పోగానే మళ్ళీ అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులు మొత్తం తీసుకొచ్చి తమలో కలుపుకుంటుంది. వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాలో వచ్చినట్టుగా వీళ్ళందరూ కూడా తెల్లగా అయిపోతురుగా శుద్ధపూసలు. ఏందది మొన్న సిరీస్ వచ్చేది యాష్ 90 సాంప్రదాయిని శుద్ధపూసినట్టుగా అట్లా సంస్కృతి సాంప్రదాయాలు పాటించే వ్యక్తులు అయిపోతున్నారు. నిన్నటిదాకా ఇదే దాన నాగేందర్ మీద రేవంత్ రెడ్డి తిట్టలే, ఇదే రంజిత్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు రాలేదా, ఇదే ఆరు రమేష్ మీద దళిత బంధు పథకంలో అక్రమ అవినీతి జరిగినట్టుగా ఆరోపణలు రాలేదా? వీళ్ళందరూ కాస్త బీజేపీలో కాంగ్రెస్లో మీ పార్టీలో చేరంగా అందరూ కూడా సత్యవంతులు అయిపోయారా, నీతివంతులు అయిపోయారా, మొత్తం తుడిచినటువంటి తెల్ల గుడ్డ అయిపోయారు మొత్తం అంతా కూడా మరకల్ ఎవమిల మీద. సో రాజకీయ అస్తిత్వం కోసం ఏ పార్టీలో చేరినా కూడా వాళ్ళ దగ్గర పవర్ కావాలంటే ఏ పార్టీలోనే చేరుతారు. అంతెందుకు రేపు కేఏ పాల్ లాంటి ప్రభుత్వ పార్టీ వచ్చి ఇక్కడ కొంత ఉనికి చాటుకునే ప్రయత్నమో, లేకుంటే కేఏ పాల్ దగ్గర నిజంగానే డబ్బు ఉండి ఉంటే ఆయన మాటలకు సంబంధించి మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయలు ఇస్తా నా పార్టీ నుంచి పోటీ చేస్తారా అంటే అందరూ మళ్ళీ కట్టగట్టుకొని కేఏ పాల్ దగ్గరికి పోతారు. అందరూ పోతారు మళ్ళీ కట్టగట్టుకొని. ఎందుకు 100 కోట్ల రూపాయలు ఇస్తా, మేము టికెట్ ఇస్తా, నా పార్టీ తరఫున పోటీ చేయరాయా అంటే అందరు పోతారు. ఇలా గెలిచినా గెలవకపోయినా పైసల కోసం అని పోతారు వీళ్ళు. సో రాజకీయాల్లో ప్రజల అస్తిత్వాలు ఇవన్నీ కాదు. రాజకీయం ఈజ్ కంప్లీట్లీ ప్యూర్లీ ఏ బిజినెస్ అయిపోయింది. ఒక బిజినెస్, ఒక వ్యాపారం అయిపోయింది, ఒక ఉద్యోగం అయిపోయింది. వాళ్ళకి నిజంగా ప్రజాసేవ, ప్రజా సిద్ధాంతం ఉంటే వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి? లక్షల జీతాలు తీసుకున్నారా? అరిపోను అవినీతి చేసిర్రా? కరప్షన్కి పాల్పడ్డారా? ప్రజల్ని పీల్చి వాళ్ళ రక్తమాంసాలతో తిన్నారా? మళ్ళీ ఆఖరికి వస్తే వేరే పార్టీల పక్షాన పోతున్నట్టే వాళ్ళు ఏ రకంగా చెప్పుకోదలుచుకున్నారు? వాళ్ళకి కంప్లీట్లీ బిజినెస్. ఇలా శాలరీ మంచుకున్నదా ఇన్ని ఉంటాం, లేకపోతే ఇంకో కంపెనీ పోతాం, మాకు ఇలా ప్రాఫిట్స్ వస్తున్నాయా ఈ బిజినెస్ చేస్తాం, లేకపోతే ఇంకొక బిజినెస్కి పోతాం. అది కూడా స్వచ్ఛందంగా రాజకీయాలు ప్రజాసేవ అంటే ఎవరు నమోదు చేయాలి? ఇవాళ రేపట్లో ఎవరు ఆ పరిస్థితి లేదు. చాలామంది వచ్చిన మొన్నటి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల కోసమే వచ్చినా, బహుజనవాదం కోసమే వచ్చినా, సిద్ధాంతం కోసమే వచ్చినా, మరి సిద్ధాంతం కోసం, బహుజనవాదం కోసం, అన్నిటి కోసం వచ్చినా ప్రజలు అవగాహన కల్పించేందుకు ముందుకు పోవాలి, ప్రజల ఆధారాభిమానం చొరగొనాలి. కానీ మళ్ళీ ఫక్తు రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి పోడైంది, బీఆర్ఎస్ పార్టీలో చేరిక అవుడైంది. అందుకే ఇవాళ రేపటి ఎవరన్నా ప్రజాసేవ కోసమే వచ్చినా, ప్రజలకు సేవలు అందించేందుకే వచ్చినా, నా ప్రాణం పోయేంత వరకు ఈ గడ్డను వదిలిపెట్టా, నా ఒంటి మీద చావు వరకు ఇదే కండువా ఉంటుంది అని చెప్పి మాటలు మొత్తం కూడా ఉంటే దయచేసి వాళ్ళని తీసి దొడమీకులు ఒకటి వీకి ఏమరా పోయి ఇట్లా పడితే తర్వాత రేపు గాంగా ఇట్లా పోతామని చెప్పి అడుగు. ఎందుకంటే అంత స్వచ్ఛమైన నాయకులు, అంత శుద్ధపూసలు ఎవరు లేరు, ఇవాళ ఎవ్వరూ లేరు. ఎంత పెద్ద గొప్ప నాయకుడైనా కూడా కొద్దో గొప్ప వాళ్ళకి సేవ చేయాలనుకుంటే కొంతమంది 100లో 1-2 తప్ప ఎవ్వరు కూడా అంత స్వచ్ఛమైన నాయకులు, ప్రజాసేవ కోసం వచ్చే నాయకులు ఎవరూ లేరు. ఇక కవిత అరెస్టుపై బారాస ఆందోళన సరికాదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కమలదళంలో చేరిన ఆరు రమేష్. ఇక నేడు జగిత్యాల్లో ప్రధాని మోదీ సభ. తర్వాత సింహభాగం భాజపాకే, ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం 8,718 కోట్ల రూపాయలు. ఇంకా చూడండి ఇక్కడ బీజేపీకి 8,718 కోట్ల రూపాయలు వచ్చినాయట. ఇతర పార్టీలకు గణనీయ స్థాయిలోని నిధులు. ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి డిఎంకేకు 509 కోట్లు. ఈసీ వెబ్సైట్లో తాజా గణాంకాలు. అయితే మళ్ళా గతంలో ప్రవేశపెట్టినటువంటి అంశాలే తిరిగి మళ్ళీ బాండ్లతో సహా ప్రవేశపెట్టింది. కానీ
ఇక్కడ ఏ కంపెనీ బాండు ఏ పార్టీకి పోయింది, ఏ పార్టీకి లబ్ధి చేకూరింది, ఈ మాత్రం చెప్పలే ప్రయత్నం చేయలేదు.